అమరావతి పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు టెక్ దిగ్గజం బిల్ గేట్స్. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరించిన ఏపీఏఎంఎస్ యాప్ ఉపయోగించి పంటలకు ఉండే తెగులను గుర్తించడాన్ని పరిశీలించారు. డ్రోన్స్, ఏఐ సహకారంతో మందులను పిచికారీ చేసే విధానాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు బిల్ గేట్స్. ఇక్కడే అరటి సాగు చేస్తున్న అన్నపూర్ణ, మనీ దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రైతులు. తమకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతిలో పర్యటించినటువంటి బిల్ గేట్స్ ఉండవల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడంతో పాటు అరటి తోటకు సంబంధించిన రైతులతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా పంటలకు సంబంధించినటువంటి విషయాలు డ్రోన్లు ఉపయోగించి చీడ పురుగును గుర్తించడం, చీడ నివారణ సంబంధించిన చర్యలు తీసుకోవడం పైన మాట్లాడారు. ఒకసారి రైతు అయిన మణి గారు, వైఫ్ అన్నపూర్ణ, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అరటి తోట ఇదే పాయింట్ లో ఇక్కడ మనకి కనబడుతున్న ఈ అరటి తోటకు వచ్చినటువంటి చీడ పాయింట్ ని పరిశీలించారు. డ్రోన్ ద్వారా దీనికి చీడకు సంబంధించినటువంటి పురుగులు, దానికి సంబంధించినటువంటి చీడని నివారించడానికి డ్రోన్ ద్వారా నివారణ సంబంధించినటువంటి డ్రోన్ ద్వారా ఆపరేట్ చేసే పరిస్థితి. ప్రస్తుతం మణిగారు మాట్లాడారు. సార్, ఈ రోజు ఆయన బిల్ గేట్స్ గురించి మీరు గతంలో ఉంటారు, కానీ నేరుగా మీ పొలంలోకి వచ్చి మీతో మాట్లాడారు, ఏమనిపిస్తుంది? ఇది చాలా ఆనందపరంగా వస్తుంది. సీఎం గారు బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఎన్నడూ మేము ఎప్పుడు చూడలేదు. బిల్ గేట్స్ దగ్గరుండి, దూరం ఉండి, ఏదైనా దగ్గరుండి చాలా ఆనందపడుతున్నాం. సీఎం అని, చంద్రబాబు గారినైనా, మన బిల్ గేట్స్ కి. ఇప్పుడు ఏం చూపించారండి బిల్ గేట్స్ కి? మీరు ఇక్కడ మీ పంటకు సంబంధించి ఏం చూపించారు? ఇది చక్రకేళి తోట, అరెకరం. ఈ వ్యాధి అనేది ఒక ప్రకృతిలో సమ్మర్లో వెదర్ చేంజ్ అయినప్పుడు ఆ వ్యాధి అనేది బయటపడుతుంది. సకోటా వ్యాధి అనేది, సిగాటా ఆ వ్యాధి అనేది మనకు బయటపడింది. అది ఇప్పుడు ఏం చేయాలంటే, మనం మాన్యువల్ స్ప్రే చేసేటప్పుడు అప్పుడు ఏమైందంటే, స్ప్రే చేసేటప్పుడు ఈ మొక్క పడుతుంది, ఆ మొక్క పడదు, ఈ మొక్క పడిద్ది. అందువల్ల ఆ సిగట అనేది బయటపడింది. సో తర్వాత మనం ఏం చేయాలంటే, డ్రోన్స్ అనేది బుక్ చేసుకుని, ఇది కొత్త యాప్ వచ్చింది కదా, దాంట్లో డ్రోన్ బుక్ చేసుకుంటే మన 15-10 minutes లో స్ప్రే చేసి ఫినిష్ చేస్తాం. అంటే ఓన్లీ ఎక్కడైతే తెగులు ఉందో అక్కడే, ఎక్కడైనా మొత్తం చైన్ మొత్తం డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల డ్రోన్ రావడం వల్ల పంటకి నష్టమే ఉండదా? పంటకే నష్టం ఉండదు. మొత్తం పూర్తిగా చెట్టు కూడా మొత్తం ఆకుతో సహా తడిసిద్ది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు మీరు? మాట్లాడాము. హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్నపూర్ణ గారు ఉన్నారా? ఏమనిపిస్తుంది అంటే, బిల్ గేట్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి గర్వించే వ్యక్తి, ఆయనతో మాట్లాడి ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చెప్పండి, ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడారు మీతో? రైతులు ఇంతకు ముందు ఎలాగా చీడపీడలు వస్తే కనిపెట్టేవాళ్ళు, పొలంలో మందులు వేయడానికి ఏదైనా కానీ, ఇప్పుడు ఈ ఏపీఐఎంఎస్ యాప్ వల్ల మీకు ఉపయోగం ఏంటి? తెగులు అనేది కనిపెట్టేసి పంట నష్టపోకుండా నివారిస్తుంది ఈ యాప్ వల్ల మనకి. ప్రత్యేకంగా మీ పొలాన్ని ఎంచుకోవడం, మిమ్మల్ని కలవడం సీఎం గారు, బిల్ గేట్స్, ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారు ఎప్పుడైనా కలుస్తాను, బిల్ గేట్స్ ని కలుస్తాను, ఇలాగ మా ఆయనతో మాట్లాడతానని? అనుకోలేదు. ఇప్పుడు సడన్ గా అనుకోకుండా అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నారు. ఓకే మేడం ఉన్నారు. ఒకసారి మేడం, అంటే ఏంటి మేడం ఈ రోజు దీనికి సంబంధించి, కార్యక్రమానికి సంబంధించి బిల్ గేట్స్ గారికి ఏం వివరించారు మీరు? ఆయన ఏం రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ? నా పేరు సౌమ్య అండి. నేను ఎథినా ఇన్ఫోనామిక్స్ అనే కన్సల్టెన్సీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ గేట్స్ ఫౌండేషన్ ఫండింగ్ సహాయంతో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్లో భాగంగానే మన ఈ డ్రోన్ స్ప్రే అనేది ఈరోజు చూపించాము. ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది ఫార్మర్స్ కోసం. వాళ్ళకి ఇంతకు ముందంటే ఫార్మర్స్ వాళ్ళకి ఏదైనా ఒక తెగులు పట్టినా, ఏదైనా చీడ పట్టినా, వాళ్ళ సొంత అనుభవం లేకపోతే ఎవరి తెలుసుకోవడం, ఇలా కొంత దాని గురించి వాళ్ళు ప్రయాసపడాల్సి వచ్చేది. ఇప్పుడు అలా అక్కర్లేకుండా సైంటిస్టులు సర్టిఫై చేసిన సమాచారం వాళ్ళకి ఫోన్లో అందుతుందండి. అందరికీ యూనిక్ లాగిన్ ఐడి ఉంది. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ పొలాల సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. ఏదైనా పురుగులు, తెగుళ్ళు పడితే వాళ్ళు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే అది ఏ రకమైనది ఏంటి అన్నవన్నీ వస్తాయి. దాంట్లోని ఏ సొల్యూషన్, ఏ పెస్టిసైడ్ వాడాలన్నది వస్తుంది. ఒకవేళ ఊబర్ కావాలంటే దాంట్లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ గారికి ఇది ఈ తెగులు సంబంధించి, అరటి తోట సంబంధించి తెగులు గురించి చెప్పారు కదా, ఆయన అర్థమైంది? ఆయనకి ఏం చెప్పారు? ఆయన అర్థమైందండి. ఆయనకి యాప్ చూపించాము. యాప్ చూపించి, ఇగో ఇక్కడ ఈ తెగులు ఉందండి, ఇది ఫోటో తీస్తే ఇలా వస్తుందండి అని చూపించాం. ఆ ఫోటో తీసి చూపిస్తే ఆ యాప్ లో వెంటనే అది సిగోటికా తెగులు అని చెప్పి వచ్చేసింది. తర్వాత దానికి ఏ స్ప్రే వాడాలి, ఏ పెస్టిసైడ్ వాడాలి అన్నది వచ్చేసింది. అవన్నీ ఆయనకి చూపించామండి. ముందు వాడాలి, ఎంత క్వాంటిటీ, అన్ని కూడా అన్ని వస్తాయండి. ఏ మందు వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎంత వాటర్ లో మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయండి. అదే
నెక్స్ట్ ఫర్దర్ గా స్టేట్ మొత్తం ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అంటే డ్రోన్ ఇప్పుడు మన ప్రభుత్వం రైతులకి చాలా మందికి డ్రోన్స్ కూడా సబ్సిడీకి ఇచ్చిందండి. సో ఆ డ్రోన్స్ వాడకం కూడా ఒకటి పెంచాలి, ఇలా మనం చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది డ్రోన్స్ ద్వారా ఇంత సులభంగా స్ప్రే చేసుకోవచ్చు అన్నది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది అందరి ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బిల్ గేట్స్ కి ఈ తెగులు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన అర్థమైంది. దీని ఫోటో ఇలా ఆ యాప్ లో ఫోటో తీస్తే ఇక్కడ ఉన్న తెగులు ఏంటి, దీనికి వచ్చిన తెగులు ఏంటి, ఆ తెగులు నివారణ ఏం చేయాలి, ఎంత మోతాదులో మందులు పిచికారీ చేయాలని సంబంధించిన సమగ్ర సమాచారం యాప్లో వస్తుంది. ఇది ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా వ్యవసాయ పంటలు, అరటి తోటలు కానీ ఏ పంట అయినా వ్యవసాయ అధికారులు లేకపోతే పురుగు మందులకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి పరిశీలించి దానికి ఏ మందు వాడాలి ఏంటి అనేది సూచనలు ఇస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ మ్యాన్ పవర్ ఉపయోగించుకోకుండా కేవలం ఒక యాప్లో ఫోటో తీస్తే, అక్కడ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దాని ద్వారా దానికి సంబంధించినటువంటి ఆ తెగులేంటి, దానికి ఏ మందు వాడాలి, ఎంత మందు వాడాలి, ఎన్ని రోజులు వాడాలనే సమగ్ర సమాచారం యాప్ ద్వారా వస్తుంది. తద్వారా రైతు ఆ మందు కొనుగోలు చేసి మాన్యువల్గా కాకుండా డ్రోన్లతో కూడా స్ప్రే చేసే విధానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇది నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా బిల్ గేట్స్ ఫీల్ అయ్యారని ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. ఇక ఏపీఐఎంఎస్ యాప్తో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు గేట్స్ ఫౌండేషన్కు చెందిన సైంటిస్ట్ శర్మ. అగ్రికల్చర్ పంటలతో పాటు హార్టికల్చర్కు డ్రోన్స్ ఎంతో ఉపయోగపడతాయంటున్నారు. ఈ వివరాలన్నీ బిల్ గేట్స్కు వివరించామని, ఆయన బాగుందంటూ కితాబు ఇచ్చారన్నారు గేట్స్ ఫౌండేషన్ సైంటిస్ట్ శర్మ. అమరావతి పర్యటన సందర్భంగా బిల్ గేట్స్ ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ముఖ్యంగా అరటి పంటకు సంబంధించినటువంటి తెగులుకు సంబంధించినటువంటి విషయంలో ఏపీ ఎయిమ్స్ రూపొందించిన యాప్ ద్వారా ఏ విధంగా తెగులును గుర్తించడం, తెగులుకి నివారణకు సంబంధించి డ్రోన్లు ఉపయోగించి ఏ విధంగా నివారణ చేయొచ్చు అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి బిల్ గేట్స్ ఫౌండేషన్ సిబ్బందితో కూడా మాట్లాడారు, రైతులతో కూడా మాట్లాడారు. శర్మ గారు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్ మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ యాప్ ఎలా డిజైన్ చేశారు? ముఖ్యంగా డ్రోన్లు అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఒక రెవల్యూషన్ వస్తుంది, అన్ని రంగాల్లో డ్రోన్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లు ఎలా ఉపయోగిస్తున్నారు? ఏపీ ఎయిమ్స్ అనేది ఏంటి సార్ యాప్ యొక్క ప్రత్యేకత? ఏపీ ఎయిమ్స్ అనేది ఒక టెక్నాలజీ అండి. ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, మన రైతు సోదరులు మనం ఏదైతే మన సాంప్రదాయబద్ధంగా పండిస్తున్నామో పంటలు కానివ్వండి, తెగులు నివారణ కానివ్వండి, మిగతావు కానివ్వండి, తర్వాత ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు, టెక్నాలజీ మిగతా వాటిల్లో ఉపయోగపడుతున్నప్పుడు మన అగ్రికల్చర్ కూడా ఎందుకు ఉపయోగపడదు? అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ క్రాప్సే కాదు, హార్టికల్చర్ అవ్వచ్చు, ఫిషరీస్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు. వీటికి ఎట్లా, ఇవన్నీ ప్రైమరీ సెక్టర్ అంటాం. సో వీటికి ఎట్లా ఉపయోగపడుతుంది, దాని మీద అధ్యయనం చేసి మంచి సొల్యూషన్ అనేది మన రైతు సోదరులకు తీసుకురామన్నారు. ఏపీ ఎయిమ్స్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, మన గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి వాసర్ ల్యాబ్స్ అనేది కంపెనీ అని ఏదైతే ఐటీ కంపెనీ ఉందో అది మేము డెవలప్ చేస్తున్నాం. దీంట్లో ఫార్మర్కి, రైతుకి ఒక యాప్ సెపరేట్గా తయారు చేశామండి. ఈ యాప్ మొన్న ఫిబ్రవరి 3వ తారీఖు మన ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ దాదాపు 4 లక్షల మంది రైతులు ఈ యాప్ను వాడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రైతు సోదరులు ఇవాళ మన ఆనరబుల్ సీఎం గారికి కానీ మిస్టర్ బిల్ గేట్స్ గారికి కానీ ఏదైతే టెక్నాలజీ మనం చూపించామో దాని గురించి నేను ఒక వివరణ చెప్తాను. మీరు అది యాప్ గురించి ఆయన వివరించినప్పుడు బిల్ గేట్స్ గారు ఏం మాట్లాడారు, ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? ఈ సమాచారం అనేది ముందరికే రైతులకి ఆ పొలంలో ఏ పంట వేసుకుంటున్నారు దానికి రియాక్షన్ చాలా బాగుంది. జనరల్గా ఒక ఊళ్ళో ఈ తెగులు ఉంది, ఈ పురుగు ఉంది అని కాదు. మీరు ఒక 2 పొలాల్లో మొక్కజొన్న వేశారు, ఒకటేమో జనవరి 1వ తారీఖు వేశారు, ఇంకోటేమో ఫిబ్రవరి 15 వేశారు, 2 మొక్కజొన్నే. కానీ స్టేజ్ బట్టి దాంట్లో ఒక పురుగు వస్తుంది, దీంట్లో ఇంకో పురుగు వస్తుంది. ఆ వ్యత్యాసంతో పాటు మెసేజ్ అనేది మనం ఏదైతే రైతులకు ఇస్తున్నామో అది చాలా బాగుంది అన్న. తర్వాత ముఖ్యం ఏంటంటే, రైతులు అనవసరంగా మందు కొట్టుకోకుండా ముందస్తు సూచనగా మనం అలర్ట్ ద్వారా రైతుకి ఒక వారం ముందర మీ పొలంలో ఈ పంట వేశారు కాబట్టి, ఈ స్టేజ్లో ఉంది కాబట్టి, ఈ పురుగు కానీ ఈ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు రైతు ఆటోమేటిక్గా కొంచెం గాబరాపడి ఇమ్మీడియట్గా పొలంకి వెళ్ళి చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ లక్షణాలు కనపడ్డాయో ఆ లక్షణాలు అప్లోడ్ చేస్తే ఫోటో తీసి ఎంబడే యాపే దాని ద్వారా ఏ పురుగు ఏ తెగులు, దీని లక్షణాలు ఇవి, దీనికి ఈ కెమికలు వాడితే ఇది మనం నివారించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే మెసేజ్ వస్తుంది. ఒకవేళ రైతు కనుక చదువుకున్న వాళ్ళు కాకపోతే మాకు ఏ అసిస్టెన్స్ ఉంది దాంట్లో, ఆ బటన్ నొక్కి తెలుగులో మాట్లాడితే మళ్ళీ తెలుగులో అది ఆన్సర్ కూడా ఇస్తుంది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు రైతు సోదరులు ఈ యాప్ ద్వారానే
మనకి ఏదైతే డ్రోన్ కావాలో ఆ డ్రోన్కి వాళ్ళని సంప్రదించి దానికి ఇన్నింటి కూడా చేసుకుని ఆ సదుపాయం కూడా చేసుకోవచ్చు. అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కాదు సార్. ఎందుకంటే జనరల్గా రైతులు కూలీలు మాట్లాడుకుంటారు, మందులు కొనుక్కొచ్చి వాళ్ళతో పిచికారీ చేయించుకుంటారు. ఇది ఇప్పుడు వరకు సర్వసాధారణంగా జరిగే వ్యవస్థ. కానీ ఇప్పుడు డ్రోన్ అంటున్నారు, మళ్ళీ బుక్ చేసుకోవాలంటున్నారు. ఇదంతా కాస్ట్ గురించి, దాని గురించి ఏంటి? డ్రోన్ మనకి ఎంత దూరంలో ఉంది, అంటే మనకి ఇవాళ పురుగు వచ్చింది, 4 రోజుల తర్వాత మన డ్రోన్ వచ్చి స్ప్రే చేస్తే ఈ లోపల మనకి డ్యామేజ్ అయిపోతుంది. మనకి వెంబడే అందుబాటులో ఉండాలి. రెండోది, ఎంత రేట్ తీసుకుంటున్నారు ఎకరానికి. మూడోది, ఎంత నీళ్లు వాడుతుంది. ఈ 3 ముఖ్య అంశాలు. మామూలుగా అయితే మనకి 200 నుంచి 250 లీటర్లు అయ్యేది ఎకరానికి, ఈ డ్రోన్ ద్వారా మీ 10 నుంచి 15 లీటర్లలోనే కొట్టేస్తుంది. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఈ పురుగు మందుల్ని, తెరుగు మందుల్ని ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్లాల్సి వస్తుంది. బండ్ల మీద మోసుకెళ్ళి మందు కొట్టుకుంటూ ఉంటారు. మన మేఘాల్లో కానివ్వండి, డెల్టా వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదు కదా, అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది. రెండోది, ఏదైతే మనం పురుగు మందులు వాడుతున్నామో సాధారణంగా దాంట్లో దాదాపు 75% వాడితే సరిపోతుంది. 75 నుంచి 80 అంటే అది కూడా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెసిషన్ ఏ మొక్క మీద ఉందో ఆ మొక్కకే స్ప్రే చేసి కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మొత్తం సమయం మీరు మామూలుగా అయితే 2 గంటలు 3 గంటలు పట్టేది ఇది 5 నుంచి 10 నిమిషాల్లో 1 ఎకరం కొట్టేస్తుంది. కాబట్టి ఖర్చు రీత్యా చూస్తే కూడా ఎక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే వీటి వాడకం పెరుగుతూ వచ్చిందో ఆ డ్రోన్లు కూడా రైతుకి దగ్గరలో అందుబాటులో ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, రేటు కూడా తగ్గుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 500 నుంచి 1000 రూపాయలు, 500 నుంచి 600 రూపాయలు ఎకరం అని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం కూలీని పెట్టి కొట్టించినా కూడా అతని కూలీ కూడా మనం అంతే పే చేస్తున్నాం. కాస్ట్ వైజ్ ఫైనల్ గా బిల్ గేట్స్ గారి ఒపీనియన్ ఏంటి? ఏమి అబ్జర్వ్ చేశారు మీరు? యాప్ గురించి ఆయనకి అర్థమైందా? యాప్ గురించి ఆయన అప్రిషియేషన్ ఇచ్చారని చెప్పారు. అంటే యాప్ గురించి డైరెక్ట్గా ఆయన అప్రిషియేషన్ కాదు, మొత్తం టోటల్ టెక్నాలజీ ఆయన అప్రిషియేట్ చేశారు. అంటే దీని ఏపీఎంసీ ఏ విధంగా మన టెక్నాలజీ ఉపయోగించి ముందరకు వెళ్తోంది, దీని ద్వారా ఏ విధంగా మన రైతు సోదరులకు కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కానీ ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఏపీ ఎయిమ్స్ అనే దాని టెక్నాలజీని బిల్ గేట్స్ అప్రిషియేట్ చేశారని సైంటిస్ట్ శర్మ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది రైతుకి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో కొంత కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు అనిపించినప్పటికీ భవిష్యత్తులో డ్రోన్లు వినియోగం పెరిగే కొంతకి చాలా రైతుకు ఉపయోగకరంగా ఉంటుందనేది సైంటిస్టులు చెప్తున్నారు. చాలా సంతృప్తి కూడా బిల్ గేట్స్ వ్యక్తం చేశారు. ఎందుకంటే యాప్ డిజైన్ చేయడం కానీ యాప్ ఏ విధంగా పనిచేస్తున్న సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక యాప్ను, ఒక టూల్ను కూడా దీంట్లో పెట్టడం ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. నిరక్షరాస్యులైన రైతులు కూడా ఇది ఉపయోగపరంగా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా లోపల యాప్లో తెలుగు సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడవసరం లేదు. దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అని సైంటిస్ట్ శర్మ చెప్తున్నారు. ఇక అమరావతిలో మరో దిగ్గజ యూనివర్సిటీ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం గ్రామం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని బిట్స్ పిలాని తన క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మొత్తం 70 ఎకరాలలో మొదటి దశలో 1000 కోట్ల పెట్టుబడితో బిట్స్ పిలాని తన క్యాంపస్ నిర్మాణం చేయబోతోంది. 2027 చివరి నాటికి అమరావతిలో బిట్స్ పిలాని అడ్మిషన్స్ ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది. ఇటు అమరావతిలోని బిట్స్ పిలాని క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విద్యా సంస్థలు వరుసగా క్యూ కడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే అమరావతిలో ఎస్ఆర్ఎం సిటీ యూనివర్సిటీలు గత 5-6 ఏళ్లుగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన విషయంలో అడ్మిషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా అమరావతికి బిట్స్ పిలాని కూడా రాబోతుంది. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ గత నెల 30వ తేదీన సిఆర్డి అధికారులు తీసుకున్నారు. ప్రస్తుతం నేను అమరావతిలో బిట్స్ పిలాని యూనివర్సిటీ నిర్మాణం జరిగే ప్రాంతం వద్ద ఉన్నాను. నా వెనుకున్నటువంటి ఇదే ప్రాంతంలో బిట్స్ పిలాని తమ కార్యాలయాన్ని, క్యాంపస్ని ప్రారంభించబోతుంది. ఇప్పటికే బిట్స్ పిలానికి సంబంధించిన ప్రతినిధులు దాదాపు గత నెల 30వ తేదీనే సిఆర్డి అధికారులతో ల్యాండ్ విషయానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దానిలో భాగంగా క్యాంపస్ నిర్మాణం సంబంధించిన పనులు ప్రారంభించారు. అమరావతిలో ఇది చాలా కీలకమైనటువంటి యూనివర్సిటీగా ఉండబోతుంది. ఎందుకంటే అటు ఇప్పటి వరకు ఎస్ఆర్ఎం, విట్టు ఇవన్నీ కూడా నిడమరు, అదేవిధంగా నీరుకొండ ప్రాంతంలో ఇది అమరావతిలోని చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా కృష్ణానది ఒడ్డున సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకుని పక్కనే విజయవాడ వెస్ట్ బైపాస్ కి సమీపంలో ఈ బిట్స్ పిలాని క్యాంపస్ అనేది రాబోతుంది. మొత్తం 70 ఎకరాలలో అమరావతిలోని బిట్స్ పిలాని క్యాంపస్ నిర్మాణం కాబోతుంది. 2027 నాటికి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి
ఉన్నటువంటి ఇదే ఖాళీ ప్రాంతంలో బిట్స్ పిలాని తన అడ్మిషన్స్ కూడా ప్రారంభించే అవకాశాలు కనబడుతుంది. దానికి అనుగుణంగా నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 10,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేలాగా క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బిట్స్ పిలాన్ అనేది జాతీయ స్థాయిలతో పాటు దుబాయ్లో కూడా యూనివర్సిటీ కలిగి ఉంది. పూర్తి స్థాయిలో అటు రాజస్థాన్, హైదరాబాద్ ఇలా అనేక రాష్ట్రాల్లో బిట్స్ పిలాని క్యాంపస్లు ఉన్నాయి. ప్రస్తుతం బిట్స్ పిలాని అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఎస్ఆర్ఎం, విట్టు, అమృత లాంటి యూనివర్సిటీలు వచ్చాయి. ఇంకా యూనివర్సిటీలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు బిట్స్ పిలాని కూడా త్వరలోనే క్యాంపస్ ప్రారంభించబోతున్న నేపథ్యంలో విద్యార్థులకంతా ఇది ఒక శుభపరిణామంగా చూడవచ్చు. మరోవైపు ఇక్కడ ఏర్పాటుగా అవుతున్నటువంటి క్యాంపస్లో ముఖ్యంగా స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధనా పద్ధతులు, పర్యావరణ రహిత నిర్మాణాలతో ఈ క్యాంపస్ కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. దశల వారీగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. మొదటి దశలో 10,000కు సంబంధించినటువంటి దాదాపు మొదటి దశకు సంబంధించి చూస్తే కనుక 2027 నాటికి పూర్తి చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం 1,000 కోట్ల ఖర్చుతో మొదటి దశలో 1,000 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ క్యాంపస్ నిర్మాణం అనేది జరుగుతుంది. దీని పక్కనే మరొక N8 రోడ్డు కూడా వెళ్తుంది చూడొచ్చు. ఈ క్యాంపస్ N8 రోడ్డు కూడా వెళ్తుంది. అంటే ఇది ట్రాన్స్పోర్ట్కి చాలా సులభతరంగా ఉండే అవకాశం కనబడుతుంది. మెయిన్ సీడెక్సెస్ రోడ్ అటు వెస్ట్ బైపాస్, మరోవైపు N8 రోడ్డు కూడా పక్కన వస్తున్న నేపథ్యంలో బిట్స్ పిలానికి ఇది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అటు కృష్ణా జిల్లా నుంచి కానీ లేకపోతే జగ్గేపేట, నందిగామ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఈ క్యాంపస్ చేరుకోవడానికి అనువుగా రోడ్డు సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అమరావతిలో బిట్స్ పిలాని క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి దశలో 1,000 కోట్లతో 70 ఎకరాల్లో ఇక్కడ క్యాంపస్ నిర్మాణం చేస్తున్నారు. 2027 నాటికి ఇక్కడ విద్యార్థుల అడ్మిషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటివరకు వేరే రాష్ట్రాల్లో చదివినటువంటి విద్యార్థులు బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్లోనే వచ్చే ఏడాది నుంచి చదివే అవకాశం కనబడుతుంది. వరుసగా ప్రముఖ అంటే జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు వారి క్యాంపస్లు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అమరావతిని కేవలం ఒక రంగానికే పరిమితం చేయకోకుండా అన్ని రంగాలు, అటు విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, లేకపోతే టూరిజం, ఇలా అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికీ 9 నగరాల కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో ఒక విద్యారంగాన్ని కూడా ప్రత్యేక పీట వేస్తూ జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన విద్య అనేది బయట రాష్ట్రాలు కాకుండా సొంత రాష్ట్రంలో, సొంత రాజధానిలో విద్యార్థులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఎంతో పేరుగాంచినటువంటి బిట్స్ పిలాని అమరావతి తన క్యాంపస్ సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభిస్తుంది. వచ్చే ఏడాది అంటే 2027 నాటికి ఇక్కడ ఇదే క్యాంపస్లో విద్యార్థుల అడ్మిషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.